మొన్న ఇంటి పక్కోళ్ళు పోయొచ్చిరట. ఆడ దిగిన ఫోటోలు చూపెట్టుకుంటా చిన్న మురిపెం కాదు ఆమెది. నిన్న వాట్సాప్ స్టేటస్ లో సుతబెట్టింది, ఫేస్బుక్ లోకి ఎక్కించింది. అబ్బా ఇప్పుడే పోతే మంచిగుండు అనిపించింది ఆ ఫోటోలు చూస్తుంటే. కానీ నువ్వేమో సెలవు లేదు రేపు మాపు అంటవాయే. ఈ అయితారం గిట్లా తీసుకపోవాలి చూడు. ఇగో గిట్ల పోరు పెడుతుంది వరంగల్లా ఒక అక్క ఇంటాయనతోని. ఇంతకు పోయేది ఏడికి అంటారా? చూడుర్రు మీరే. అటు జలపాతం దుంకుడు, ఇల్లు నీళ్ల ఎగురు దుంకుడు. ములుగు జిల్లా బొగత జలపాతం అందాలకు ఫిదా అవుతున్నారు టూరిస్టులు. ప్రాజెక్టు గేట్లెత్తుతో ఉరికొచ్చినట్టు అంతెత్తు మించలి పాలనురుగు లెక్క వంగుతుంటే వీళ్ళదైతే చిన్న సంబరం కాదు. మొన్నటిదాకా తక్కువనే ఉండే, మీది బాజు కానలు దంచి వరద నూక్కొస్తుండే వరకు గిట్లున్నది. 1.5 hour జర్నీ ఉంటుంది. అయినా అంత దూరం అయినా వచ్చినాం. ఈ ప్లేస్ చాలా బాగుంటుందని విన్నాం. ఫ్రెండ్స్ తో అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్రదేశం ఇది. బండ్లు కట్టుకొని వచ్చి ఆడనే వండుకొని తింటుర్రు. చుట్టుముట్టు జిల్లాలే కాదు, హైదరాబాద్, అటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్ నుంచి సుత వస్తురు చూస్తానికి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫ్రెండ్స్ అందరం వచ్చాము. చాలా బాగుంది. వర్షం పడుతుంది, వర్షంలో ఇంకా చాలా బాగుంది. సెల్ఫీలు వీడియోలు గుంజుకుంటా చిన్న మురిపం కాదు, లోపటికి ఎవ్వలను దిగనిస్తలేరు. ఆయనత వరద నుక్కపోగలా అని. ఆనకాలం చాలైనాక ఇదే తొలుత కాబట్టి పబ్లిక్ సంబరం గిట్లున్నది. ఫస్ట్ టైం విజిట్ చేసినందుకు చాలా బాగుంది. మరి ఇంకోసారి కూడా రావాలని అనిపిస్తుంది. బొగత వాటర్ ఫాల్స్ దగ్గర చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. చాలా మంది ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రువ్వడి గురుకొస్తుంది కాబట్టి ఆత్రమాత్రం చేయకుండా జర పైలంగ పోయి పైలంగ రారి మరి.